క్రిప్టో దునియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ అండి. ఈ వీడియోలో ఈ 24 అవర్స్ లో మార్కెట్ అనేది ఒక క్రేజీ టర్న్ తీసుకుంది. అసలు ఇది ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటో మనం విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం బిట్ కాయిన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24 అవర్స్ లో 63,000 ఆల్మోస్ట్ 63,500 నుంచి ఆల్ టైమ్ లో 58,416 కి పోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 సడన్ గా పడిపోయింది అనమాట. పడిపోయి ఇప్పుడు మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోయి $60,000 దగ్గర స్టేబిలైజ్ అయింది. సో అసలు ఇది ఎందుకు జరిగింది, ఇంత డ్రాస్టిక్ గా ప్రైస్ పడిపోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ దీన్ని ఏ ఫ్యాక్టర్స్ ట్రిగర్ చేశాయో మనం ఈ వీడియోలో చూద్దాం. సో బిట్ కాయిన్ పడిపోవడం వల్ల ఆబ్వియస్లీ ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా అదే విధంగా పడిపోయి మార్కెట్ అనేది కంప్లీట్ గా రెడ్ లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ కొన్ని కాయిన్స్ లైక్ రెండర్ నెట్వర్క్ ఇవన్నీ ఫాస్ట్ గా రికవర్ అయిపోయాయి. ఇప్పుడు రెండర్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే 10% పడిపోయింది అండ్ ఇన్స్టెంట్ గా ఆల్మోస్ట్ 7% రికవర్ అయిపోయింది. సో ఇలా డిఫరెంట్ కాయిన్స్ అనేవి బిట్ కాయిన్ ని ఫాలో అవుతూ డ్రాస్టికల్ గా పడిపోయాయి. 58,000 నుంచి బిట్ కాయిన్ ఎప్పుడైతే మళ్ళీ 60,000 లెవెల్ రీగెయిన్ చేసుకుందో దాని తర్వాత కొన్ని ఆల్ట్ కాయిన్స్ అనేవి మంచి రికవరీ ఇచ్చాయి. సో వీటిలో మనం చూసుకున్నట్లయితే రెండర్ నెట్వర్క్ ఒకటి, చైన్ లింక్ ఒకటి, పోల్కాడాట్ అండ్ ఇంటర్నెట్ కంప్యూటర్. సో ఇలా ఆల్మోస్ట్ హై క్యాప్ ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా త్వరగానే రికవర్ అయిపోయాయి, ఏదైతే ఫండమెంటల్ గా బాగున్నాయో. ఇప్పుడు రెండర్ నెట్వర్క్ మనకు తెలుసు ఏఐ ఫేవరెట్ ఆల్ట్ కాయిన్, ఇది కూడా బాగా రికవర్ అయింది. సో ఈ మార్కెట్ విషయాన్ని పక్కకు పెడితే అసలు ఈ బిట్ కాయిన్ డంప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అదేంటో మనం చూద్దాం. సో మీరు ఆ రీజన్ తెలుసుకోవాలంటే ముందుగా మీరు mt-gox అనే ఒక ఎక్స్చేంజ్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే 2009లో మొట్టమొదటిసారిగా బిట్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేశారో, సో దాని తర్వాత పీపుల్ అనేవాళ్ళు బిట్ కాయిన్ యొక్క స్పెక్యులేటివ్ టెక్నాలజీ, బిట్ కాయిన్ ఒక ఏలియన్ టెక్నాలజీ, బిట్ కాయిన్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూసేవాళ్ళు బిట్ కాయిన్ ని. సో దాని తర్వాత పీపుల్ ఈవెన్చువల్ గా బిట్ కాయిన్ ని యూజ్ చేసి పిజ్జాలు బై చేయడం, లేదంటే బిట్ కాయిన్ యూజ్ చేసి గిఫ్ట్ కార్డ్స్, ఇప్పుడు మనకి అమెజాన్ లో గిఫ్ట్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ గిఫ్ట్ కార్డ్స్ ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ చేసుకోవచ్చు. సో అలా గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న యూజ్ కేసెస్ కి బిట్ కాయిన్ వాడేవాళ్ళు. కానీ ఒక ఓపెన్ మార్కెట్ లో బిట్ కాయిన్ ని మీరు ట్రేడ్ చేయాలన్నా, బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా అప్పట్లో పాసిబుల్ అయ్యేది కాదు. సో ఈ ఇష్యూ ఇలా ఉండగా మెక్ క్యాలెబ్ అనే వ్యక్తి 2010లో జపాన్ లో ఒక సెంట్రలైజ్డ్ బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ని క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్చేంజెస్ KuCoin కావచ్చు, బైనాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ గాక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే మిస్టేక్స్ చేసిందో, సో ఆ మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకొని ఆ మిస్టేక్స్ ని మిటిగేట్ చేస్తూ వచ్చిన ఎక్స్చేంజెస్ అనమాట. సో mt-gox ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు సిచ్యువేషన్ ఎలా అంటే, ఇప్పుడు ఎలా అయితే మీమ్ కాయిన్స్ బాగా పడిపోయి ఒక 90% డ్రాప్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి 10x 20x పర్ఫార్మ్ చేస్తున్నాయో, బిట్ కాయిన్ కూడా అంత వోలటైల్ ఉన్న సిచ్యువేషన్స్ అనమాట ఆ రోజుల్లో. సో ఈవెన్చువల్ గా ఈ మెక్ క్యాలెబ్ అనే వ్యక్తి 2011లో తన ఎక్స్చేంజ్ ని ఒక ఫ్రెంచ్ ఫౌండర్ కి అప్పచెప్పారు. దాన్ని మార్క్ కాపుల్స్ అనే వ్యక్తి టేక్ ఓవర్ చేశారనమాట. mt-gox ఎక్స్చేంజ్ 2011లో జరిగిన ఒక హ్యాక్ వల్ల 25,000 బిట్ కాయిన్ కోల్పోయింది. సో ఇలా ఒక హ్యాకర్ ని న్యూస్ పానిక్ క్రియేట్ చేయడం వల్ల, సో అప్పట్లో బిట్ కాయిన్ ప్రైస్ అనేది ఈ హ్యాక్ తర్వాత పానిక్ బాగా క్రియేట్ అయ్యి ఆల్మోస్ట్ జీరోని హిట్ అయింది. సో దాని తర్వాత మెల్లిగా మళ్ళీ బిట్ కాయిన్ ని పీపుల్ నమ్మడం స్టార్ట్ చేయడం. సో ఈ విధంగా mt-gox ఎక్స్చేంజ్ లో ఆల్మోస్ట్ 70% బిట్ కాయిన్ నెట్వర్క్ లో ఉండే 70% ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అంతా కూడా mt-gox ఎక్స్చేంజ్ చుట్టూ తిరిగేది. విత్డ్రా చేయడం కానీ, లేదంటే ఎక్స్చేంజ్ లో డిపాజిట్ చేయడం కానీ, సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ వల్ల అనమాట. ఇది ఇలా ఉండగా 2014లో ఒక పెద్ద హ్యాక్ జరిగింది mt-gox ఎక్స్చేంజ్ పైన. సో ఈ హ్యాక్ లో 7,50,000 బిట్ కాయిన్స్ ని హ్యాకర్స్ స్టోల్ చేశారనమాట. అంటే అప్పట్లో ఉన్న టోటల్ సప్లైలో 7% ఆఫ్ ద సప్లై, బిట్ కాయిన్ సప్లై అనేది హ్యాకర్స్ సింగిల్ హ్యాక్ లో చోరీ చేయడం జరిగింది mt-gox ఎక్స్చేంజ్ దగ్గర నుంచి. ఇలాంటి ఒక హ్యాక్ జరగడం వల్ల చాలా మంది ప్రామినెంట్ పీపుల్ సో ఎర్లీగా బిట్ కాయిన్ ని నమ్మి, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, 2009లో బిట్ కాయిన్ వచ్చింది, 2010లో ఆ బిట్ కాయిన్ టెక్నాలజీ గురించి తెలిసి నమ్మడం అనేది ఇట్స్ వెరీ ఫ్యూచరిస్టిక్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా నమ్మగలుగుతారు అన్నమాట. సో అలాంటి పీపుల్ ఈ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చి ధర్నాలు చేయడం, mt-gox ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్స్ ని ట్రేడింగ్ కోసం డిపాజిట్ చేసి కోల్పోయిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు mt-gox ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందు ఇలా జాపనీస్ లో, ఇంగ్లీష్ లో mt-gox వేరీస్ అవర్ మనీ అని ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నాలు చేయడం. ఈ ధర్నాలని వాల్ స్ట్రీట్ జర్నల్లో న్యూస్ రాసే ఎడిటర్స్ చూడడము, వాళ్ళ దృష్టిలోకి వెళ్ళడము, దాని గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావడము. సో దాని తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడము, mt-gox ఎక్స్చేంజ్ లో ఎవరైతే ట్రస్టీస్ ఉంటారో సో వాళ్ళ యొక్క అసెట్స్ కూడా లిక్విడేట్ చేసి పీపుల్ కి మేము నష్టపరిహారం చెల్లిస్తాము అని అనౌన్స్ చేయడము. సో ఇలాంటి ఈవెంట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ జరిగిపోయాయి అన్నమాట. సో దాని తర్వాత ఒక
లెసన్ ఏంటి ఈ ఎంటీ గాక్స్ హ్యాక్ నుంచి అంటే నాట్ యువర్ కీస్ నాట్ యువర్ క్రిప్టో. అంటే ఒకవేళ మీరు డిపాజిట్ చేసే ఒక వాలెట్ యొక్క ప్రైవేట్ కీస్ మీ దగ్గర లేకుంటే ఆ డిపాజిట్ చేసే క్రిప్టో కరెన్సీస్ అనేవి మీకు కావన్నట్లే. ఇప్పుడు మనకి కూకాయిన్ ఎక్స్చేంజ్ ఉంది, బైనాన్స్ ఎక్స్చేంజ్ ఉంది. సో ఇలా చాలా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ వచ్చాయి ఎంటీ గాక్స్ తర్వాత. కానీ మొట్టమొదటిసారి ఎంటీ గాక్స్ ఎక్స్చేంజ్ మార్కెట్ లోకి వచ్చి సో ఇలాంటి ఒక హ్యాక్ గురై ప్రపంచానికి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఒకవేళ మీరు డిపాజిట్ చేయబోయే క్రిప్టో కరెన్సీ వాలెట్ యొక్క ప్రైవేట్ కీస్ మీ దగ్గర లేకుంటే సో ఆ క్రిప్టో కరెన్సీస్ పైన మీ కంట్రోల్ ఉండదు. సో దాని తర్వాత ఈ ఎంటీ గాక్స్ స్టోరీని ఒక గుణపాఠంలా తీసుకొని దాని తర్వాత వచ్చిన చాలా ఎక్స్చేంజెస్ ఇంకా మెరుగైన సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని యూజర్స్ యొక్క ఫండ్స్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం మొదలు పెట్టాయి. ఇప్పుడు 2024 కి మనం కట్ చేస్తే 2014 నుంచి 10 years మనం ముందుకు వస్తే ఇప్పుడు కరెంట్లీ ఆ ఎంటీ గాక్స్ ఇష్యూ ఇంకా కూడా నడుస్తుంది. రీసెంట్ గా ఎంటీ గాక్స్ ఎక్స్చేంజ్ హ్యాక్ తర్వాత చాలా ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. ఎవరైతే హ్యాకర్స్ ఈ బిట్ కాయిన్స్ ని స్టోల్ చేశారో, థెఫ్ట్ చేశారో వాళ్ళు కొన్ని ఎక్స్చేంజెస్ తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ సెల్ చేసే ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలో కొన్ని బిట్ కాయిన్స్ రికవరీ అవ్వడం కూడా జరిగింది. 2014 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ 2024 లో కరెంట్లీ 1,42,000 బిట్ కాయిన్, 1,43,000 బిట్ కాయిన్ క్యాష్ అండ్ దగ్గరగా $500 million US ఈ ఎంటీ గాక్స్ ఎక్స్చేంజ్ యొక్క ట్రస్టీస్ పీపుల్ కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఇది పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేయగానే పీపుల్ సెల్ చేస్తే దానివల్ల కొంత బిట్ కాయిన్ డంప్ అవుతుందనే ఒక న్యూస్ వల్లే పీపుల్ పానిక్ సెల్ చేయడము. సో అక్కడ నుంచి బిట్ కాయిన్ ప్రైస్ అనేది $58,000 కి వెళ్ళడము. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి అనమాట. అయితే ఇది మొదటిసారిగా ఇప్పుడు 7,50,000 బిట్ కాయిన్స్ అనేవి ఎవరైతే నష్టపోయారో ఆ యూజర్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలైంది. ఇది మొదటిసారి కాదు, గతంలో 3 సార్లు కూడా ఏదైతే 7,50,000 బిట్ కాయిన్స్ ఉన్నాయో సో వాటిని కొద్దిగా పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇదే ఎంటీ గాక్స్ న్యూస్, డిస్ట్రిబ్యూషన్ న్యూస్ మనకి గతంలో కూడా వచ్చింది. సో మీరు ఇక్కడ ఈ చార్ట్ లో చూడొచ్చు. పోయిన ఇయర్ March 6, 2023 టైంలో మనకి ఎంటీ గాక్స్ ఒక డిస్ట్రిబ్యూషన్ న్యూస్ వచ్చింది. సో అప్పుడు మీరు చూడొచ్చు మార్కెట్ అనేది అక్కడి నుంచి షార్ప్ గా కిందికి పడిపోయి దాని తర్వాత పెరిగి యథావిధిగా మార్కెట్ దాని యొక్క న్యాచురల్ ఫేజ్ లోకి వెళ్ళిపోయింది. సో అదేవిధంగా November 22 రోజు ఒక చిన్న డంప్ వచ్చింది అండ్ వెంటనే అది రికవర్ అయిపోయింది. ఆ టైంలో మార్కెట్ అనేది మంచి బుల్లిష్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. దాని తర్వాత Jan 6, 2024 డేట్ రోజు కూడా ఎంటీ గాక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ న్యూస్ అనౌన్స్ చేయగానే మార్కెట్ అనేది బాగా పడిపోయి సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ దాని యొక్క యూజువల్ ట్రెండ్ లోకి వచ్చేసి మార్కెట్ గ్రో అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి న్యూస్ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు హిస్టరీ రిపీట్ అయితే మార్కెట్ పడిపోయి అక్కడి నుంచి మార్కెట్ దాని యొక్క న్యాచురల్ ట్రెండ్ అంటే ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ ఉంటే బుల్లిష్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ ఉంటే బేరిష్ ట్రెండ్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. మార్కెట్ పడిపోయింది అండ్ దాని తర్వాత ఆల్ట్ కాయిన్స్ బాగా పడిపోయాయి. మరి ఎవరు ప్యానిక్ అవ్వాలి? మా విషయానికి వస్తే మేమైతే నెక్స్ట్ 1 year, 1.5 year లో బిట్ కాయిన్ అనేది ఒక బుల్ రన్ లోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా బిట్ కాయిన్ బుల్ రన్ వస్తుందని మేము నమ్ముతున్నాం. సో ఇలా ఏ పానిక్ న్యూస్ వచ్చినా, ఏ డంప్ న్యూస్ వచ్చినా ఖచ్చితంగా మేమైతే మా ఫేవరెట్ ఆల్ట్ కాయిన్స్ ని తక్కువ ప్రైజెస్ లో బై చేసుకొని మా యొక్క డాలర్ కాస్ట్ యావరేజ్ మేము చేసుకుంటాం. సో మాకున్న ఆలోచన మీకుంటే, బిట్ కాయిన్ పైన మీకు ఒక నమ్మకం ఉంటే, ఒక కన్విక్షన్ ఉంటే ప్రతి డిప్ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీగా మీరు భావించి పర్చేస్ చేస్తే ఎప్పుడైతే బిట్ కాయిన్ అల్ట్రా బుల్ రన్కి వెళ్ళిపోతుందో, ఎథీరియం ETF న్యూస్ మార్కెట్ లోకి బాగా వచ్చి ఆల్ట్ కాయిన్స్ బాగా పర్ఫామ్ చేస్తాయో అప్పుడు మీ ఆల్ట్ కాయిన్ పోర్ట్ఫోలియో అనేది ఒక 5x 10x ఖచ్చితంగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే అండి ఓవరాల్ గా ఈ ఎంటీ గాక్స్ స్టోరీ అండ్ ఈ మార్కెట్ డంప్ యొక్క గత 24 గంటల్లో మార్కెట్ లో వచ్చిన అతలాకుతలానికి ఒక పొటెన్షియల్ రీజన్. మీకు మేము కవర్ చేసిన ఈ న్యూస్ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని గుడ్ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీస్ కోసం, గుడ్ న్యూస్ వీడియోస్ కోసం, గుడ్ ఆల్ట్ కాయిన్ రివ్యూ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు క్రిప్టోతోనియా. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మా ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్రిప్టో స్పేస్ లో ఉన్న మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా మా టెలిగ్రామ్ ఛానల్లో, మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి ఇంటరాక్ట్ అవ్వచ్చు.